హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటప్పుడు జిమ్ చేయడం, లేదంటే డైటింగ్స్ చేయడం, లేదంటే బయట దొరికే వేరే ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ఈ అధిక బరువుని తగ్గించుకోవాలని చూస్తారు. కాకపోతే ఇలాంటివన్నీ కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ని ఇస్తుంది. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని ఎలా మన అధిక బరువుని తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మీ అధిక బరువుని తగ్గించుకోవడానికి కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి మెంతులు, ఇంకా దాల్చిన చెక్క. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి, అందులో ఒక 2 టీ స్పూన్స్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ వెయిట్ లాస్కి అనేది మనం టీని ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ టీని మీరు ఒకవేళ 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నట్లయితే 4 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించబోయేది సింగిల్ టీ ప్రిపరేషన్ కోసం. సో అందుకని నేను 2 టీ స్పూన్స్ మెంతుల్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హీటింగ్ ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి, అందులో ఈ మెంతుల్ని ఇంకా దాల్చిన చెక్కని యాడ్ చేయాలి. ఒకవేళ 1 కప్ టీని మీరు ప్రిపేర్ చేయాలి అనుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం హీటింగ్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2-6 మినిట్స్ పాటు దీన్ని వేడి చేసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు అది 1 కప్ అయ్యేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి. ఇలా మీరు ఈ మెంతుల్ని ఇంకా దాల్చిన చెక్కని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ ద్వారా మనం దీన్ని కప్లోకి రిమూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ టీని మీరు ఎవ్రీడే మీరు ఏ టైంలో అయినా ఈ టీని తీసుకోవచ్చు. ఇందులో మనం మెంతుల్ని యాడ్ చేయడం వల్ల మెంతులు అనేది మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం దాల్చిన చెక్కని యాడ్ చేసాం. దాల్చిన చెక్క కూడా మీ మెటబాలిజం సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్. దాల్చిన చెక్క మీ మెటబాలిజం సిస్టమ్ని ప్రాపర్గా ఇంకా బూస్టప్ చేసి వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు మీ డైజెషన్ సిస్టమ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈ హెల్ప్తో మీరు మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది. సో ఇలా మీరు ఈ టీని ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ తిన్నాక మీరు ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ టీని తీసుకోవచ్చు. లేదంటే మీరు స్నాక్ టైంలో 11 o'clock కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ లేదంటే నైట్ పడుకునే ముందు కూడా మీరు ఈ టీని ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఏ టైంలో అయినా మీరు ఎట్లా అయితే మీకు పాసిబుల్ అవుతుందో అలా మీరు ఈ టీని తీసుకోవచ్చు. ఈ టీని మీరు రెగ్యులర్గా డేలో ఒక 1 to 2 times కనుక ఇలాంటి టీని మీరు తాగడం అలవాటు చేసుకుంటే మాత్రం ఇది మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించడానికి హెల్ప్ చేస్తుంది. మీ బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. డే మొత్తంలో మనం అన్హెల్దీ ఫుడ్ ఒక్కొక్కసారి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, లేదంటే ఒకసారి ఎక్కువగా తినేస్తాం, లేదంటే మనం ఆయిలీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటాం, లేదంటే నాన్ వెజ్ కానీ హెవీ ఫుడ్స్ కానీ తీసుకున్నప్పుడు ఇలాంటి టీ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇది మీకు ఆ బ్యాడ్ టాక్సిన్స్ అంటే దానివల్ల మీకు ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకుండా ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మనకి ఫ్యాట్ అనేది మీ బాడీలో అక్యుములేట్ అయిపోతే అది కరిగించడానికి మనకి చాలా టైం పడుతుంది. సో అలాంటి మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ టీని మీరు ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే ఇది మీకు ఫ్యాట్ని ఎక్కువగా మీ బాడీలో పేరుకుపోకుండా కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. సెకండ్ రెమెడీ, ఇది కూడా ఒక టీ ప్రిపరేషన్. ఈ టీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకు కావాల్సింది జీలకర్ర ఇంకా వాము. ఇప్పుడు హీటింగ్ ప్యాన్ ఒకటి తీసుకోవాలి, అందులో 2 టీ స్పూన్స్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం 2 టీ స్పూన్స్ వాముని యాడ్ చేసుకోవాలి. ఈ టీని ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనం ఒకవేళ ఒకరికి టీ ప్రిపేర్ చేస్తున్నట్లయితే మీరు 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ పాటు ఇది 2 కప్స్ ఆఫ్ వాటర్ 1 కప్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మీరు ఈ టీని మరిగించుకోవాలి. ఇప్పుడు దీన్ని నెట్ ద్వారా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వాముది ఇంకా జీలకర్రది టీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టీని కూడా మీరు నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ లంచ్ తర్వాత కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్కి ముందుకు కూడా మీరు ఈ టీని తీసుకోవచ్చు. ఇందులో మనం వాముని యాడ్ చేయడం వల్ల వాము అనేది మీ డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. జీలకర్ర కూడా మీకు డైజెషన్ సిస్టమ్ని బాగా ప్రాపర్గా వర్క్ చేసేటట్టు చేస్తుంది. కాబట్టి ఇది మీ బాడీలో ఎలాంటి ఫ్యాట్ని అక్యుములేట్ అవ్వకుండా కాపాడుతుంది. అలాంటప్పుడు మీకు వెయిట్ పెరిగే అవకాశం అనేది ఉండదు. సో అలాంటప్పుడు మీకు మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రెగ్యులర్గా మీరు
ఈజీగా తగ్గించుకోవచ్చు. సో ఇలా ఈ టీని ప్రిపేర్ చేసుకొని మీరు డే అంతట్లో ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఇలా మీరు డేలో 1 టైం తీసుకోవచ్చు, లేదంటే 2 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎక్కువగా ఏదన్నా అన్‌హెల్తీ ఫుడ్ తీసుకున్న టైంలో అయితే 2 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. లేదంటే దీన్ని తీసుకోవడానికి బెస్ట్ టైం అయితే పడుకోబోయే ముందు కనుక మీరు ఈ టీని తీసుకున్నట్లయితే అది మీకు రాత్రంతా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో ఈ టీని మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు రెగ్యులర్గా ఈ టీని తీసుకున్నట్లయితే మీ అధిక బరువు అనేది మీరు తగ్గించుకోవచ్చు. ఇలా మీరు ఈ టీని తీసుకుంటూ కూడా మీ ఫుడ్ని కూడా మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి. ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్, ఇంకా ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్, ప్రోటీన్, ఇంకా ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని కనుక మీరు రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అది మీకు యాక్టివ్గా ఉంచుతుంది అండ్ మీకు ఎక్కువగా కొలెస్ట్రాల్ని కూడా పేరుకుపోకుండా కాపాడుతుంది. మీరు ఎక్కువగా ఆయిల్ కానీ లేదంటే ఏదైనా అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ తీసుకున్నట్లయితే అది మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ రూపంలో మీ బాడీలో చేరుకుపోతుంది. దాన్ని మీరు మళ్ళీ రిమూవ్ చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది. సో ఇలా మీరు ఓన్లీ ఈ టీని తాగేసి మీకు ఇష్టం వచ్చినట్టు ఫ్రైడ్ ఫుడ్ కానీ ఆయిల్డ్ ఫుడ్ కానీ లేదంటే టైంకి తినకుండా మీరు టైంకి పడుకోకుండా లేదంటే మీరు ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ కనుక మీరు తీసుకొని హెల్తీ ఫుడ్ తీసుకోకుండా తిన్నప్పుడు ప్రతి ఒక్కసారి కూడా ఈ టీని తాగుతున్నాం కదా అని చెప్పేసి లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే డిన్నర్లో కానీ మీరు హెవీగా కనుక మీరు తినేసినట్లయితే ఇది మీకు వెయిట్ లూజ్ అవ్వడానికి ఎలాంటి రిజల్ట్స్ అనేది చూపించదు. సో మీరు ఈ టీని తీసుకుంటూ ఈ టీని మీకు ఎలా హెల్ప్ చేస్తుందంటే మీరు తిన్న ఫుడ్ని బ్యాడ్ ఫ్యాట్గా మీ బాడీలో అక్యుములేట్ అవ్వకుండా కాపాడడానికి మాత్రం హెల్ప్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు మీరు ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మంచి లైట్ ఫుడ్ తీసుకోవాలి, లిమిట్లో ఫుడ్ తీసుకోవాలి. అంటే ఎక్కువగా తినేయడం అట్లా కాకుండా లిమిట్లో ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. సో అలాంటప్పుడు మీకు ఈ టీ ఏంటంటే మీ బాడీని ఎలా అయితే మీరు వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత లేదంటే లెమన్ జ్యూస్ కానీ ఇలాంటి టీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి వెయిట్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అలా జరిగిన తర్వాత ఆ వెయిట్ని మనం కంటిన్యూస్గా మనం మెయింటైన్ చేయడానికి ఈ టీ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ టీని మీరు ఎక్కువగా తిన్నప్పుడు అలాంటప్పుడు టైంలో మీరు దీన్ని తీసుకోవచ్చు. అంతేగాని మీరు ఈ టీని రెగ్యులర్గా తీసుకుంటున్నాము ఇష్టం ఉన్నట్టు మీరు ఏదైనా ఫుడ్ తీసేసుకుంటే పర్లేదు ఏం కాదు అనుకుంటే మాత్రం మీకు ఎలాంటి రిజల్ట్స్ అనేవి కనిపించవు. కాకపోతే ఇది మీకు బ్యాడ్ ఫ్యాట్ అనేది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది, బ్యాడ్ టాక్సిన్స్ అనేది మీ బాడీలో అక్యుమిలేట్ అవ్వకుండా ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో రెగ్యులర్గా మీరు డేలో ఒక టైం అన్నా ఈ టీని తీసుకున్నట్లయితే మీ ఇర్రెగ్యులర్ డైట్ని కానీ ఇర్రెగ్యులర్ ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే వాటి వల్ల మీ బాడీలో ఫ్యాట్ పేరుకుపోకుండా వాటిని రిమూవ్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి అలాంటప్పుడు మీకు వెయిట్ పెరగడానికి అవకాశం ఉండదు. సో అప్పుడు మీకు వెయిట్ అనేది మీకు బాగా లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి గ్రీన్ టీ పౌడర్, అల్లం, యాపిల్ సైడర్ వెనిగర్. వైట్ వెనిగర్ కాదు, ఇది యాపిల్ సైడర్ వెనిగర్. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. అందులో గ్రీన్ టీ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. హెర్బల్ గ్రీన్ టీ పౌడర్ని మీరు యూస్ చేయండి, బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు 1 కప్ ఆఫ్ టీని ప్రిపేర్ చేయడానికి 2 టీ స్పూన్స్ గ్రీన్ టీ లీవ్స్ని యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులో మనం అల్లంని గ్రేట్ చేసుకోవాలి. అల్లంలో మనకి మెటబాలిజం సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అల్లం మనం యూస్ చేయడం వల్ల ఈ గ్రీన్ టీ లీవ్స్తో పాటు ఈ అల్లంని కనుక మనం యూస్ చేస్తే ఇది మీ డైజెషన్ సిస్టమ్ని ఎంతో మెరుగుపరచడానికి హెల్ప్ చేస్తుంది. అలాంటప్పుడు మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా ఈజీగా రిడ్యూస్ అవుతుంది. ఇందులో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల అది మీ బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ని చాలా ఈజీగా ఫ్లష్ అవుట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. గ్రీన్ టీ లీవ్స్లో కూడా మనకి డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎన్నో ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అందువల్ల ఇది కూడా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా మీరు అల్లంని గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఒక హీటింగ్ ప్యాన్లోకి తీసుకుని 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి దాన్ని హీట్ చేసుకోవాలి. అంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ 1 కప్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మనం దీన్ని మరిగించుకొని ఒక కప్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం యాపిల్ సైడర్ వెనిగర్ని 2 టీ స్పూన్స్ యాడ్ చేయాలి. 1 కప్ ఆఫ్ టీ ప్రిపరేషన్కి మనకి 2 టీ స్పూన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం వామ్గా ఉన్నప్పుడే మనం దీన్ని తీసుకోవాలి.
బాగా వేడిగా ఉండకూడదు, లేదంటే చల్లగా కూడా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు ఈ టీని తీసుకోవాలి. దీన్ని ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత కానీ, స్నాక్ టైంలో కానీ, లేదంటే మీకు ఎప్పుడన్నా పాసిబిలిటీ ఉంటే ఆ టైంలో ఈ టీని ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. నైట్ టైం పడుకునేటప్పుడు కనుక తీసుకున్నట్లయితే ఇది మీకు బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది. సో ఈ విధంగా ఈ టీలో మనం యాపిల్ సైడర్ వెనిగర్ని కూడా యాడ్ చేసాం కాబట్టి యాపిల్ సైడర్ వెనిగర్ అనేది మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మీ బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మనం అల్లంని ఇంకా గ్రీన్ టీని యాడ్ చేయడం వల్ల అది కూడా మీకు డైజెషన్ని ఇంప్రూవ్ చేసి మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందువల్ల మీరు బాడీ వెయిట్ అనేది మీరు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ టీని మీరు రెగ్యులర్గా కనుక మీ డేలో కనుక డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీరు మీ అధిక బరువుని తగ్గించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాల్ని, డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.